స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక వైద్యాలయ. మీరు బాగా గురక పెడుతున్నారనంటే ఓ పట్టాన ఒప్పుకోరు చాలా మంది. నిద్రలో ఉన్నందువల్ల గురకతో బాధపడుతున్నట్టు వారికే తెలియదు. గురక గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గురకకు ప్రధానమైన కారణం ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు ఉండే శ్వాస మార్గాల్లో అడ్డంకులు ఏర్పడటమే. చాలా వరకు అధిక బరువు, స్థూలకాయం, గొంతు వాపు, పొగ తాగడం ఇవే శ్వాస మార్గాల్లో అడ్డంకులను సృష్టిస్తుంటాయి. వీటికి తోడు కొండనాలుక పొడుగ్గా ఉండటం, నోటితో గాలి పీల్చే అలవాటు ఉన్నప్పుడు గొంతు లోపలి మృదువైన ప్యాలెట్ కణజాలం తరచూ తీవ్రమైన ఒరిపిడికి గురవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కూడా గురక వచ్చే అవకాశం ఉంటుంది. కొండనాలుక గొంతులోని వెనక భాగాన్ని కప్పేస్తున్నప్పుడు కూడా గాలి పీల్చడం కష్టమై గురక వచ్చేస్తుంటుంది. ఈ ఒబేసిటీ, ఊబకాయము, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మిక్స్డ్ థైరాయిడ్ ఏంటంటే థైరాయిడ్ తక్కువ ఉన్నప్పుడు మిక్స్డ్ ఏమో వస్తుంది అనమాట. టిష్యూస్ ఓవర్ గ్రో కావటము, టిష్యూస్లో నీరు జారటం, వెయిట్ పెరగటము, అలానే ఊబకాయం కూడా మన వెయిట్ పెరిగినప్పుడు లేటర్ల ఫెరింజిల్ వాళ్ళ గొంతు లోపల మన టాన్సిల్లర్ దగ్గర బాగా ఫ్యాట్ ఎక్యుములేట్ అవుతుంది అనమాట. దాంతోపాటు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గిద్ది అనమాట, ఎక్కువగా రిలాక్స్డ్ స్టేజ్లో ఉంటుంటారు అనమాట. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకునే గాలిపోయే ఏరియా ఎస్పెషల్లీ ఓరోఫారింగ్స్లో అది నేరో అవుతుంది అనమాట. మనం రేత్రిపూట పనుకున్నప్పుడు ఎస్పెషల్లీ మనం నిద్రలో ఉన్నప్పుడు బాడీ అంతా రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట. అప్పుడు ఆ గాలి పోయేటప్పుడు ఆ టిష్యూస్ రిలాక్స్డ్గా ఉన్న టిష్యూస్ని అది ఊపుతా పోయిద్ది అనమాట. ఈ గురకతో పాటుకు మనకి బాడీలో ఆక్సిజన్ తగ్గుతుంది అనమాట. ఎస్పెషల్లీ మనం డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు ఈ టిష్యూస్ రిలాక్స్ అయ్యి కంప్లీట్గా బ్లాక్ చేస్తాయి అనమాట ఎయిర్వేని. అట్టనే యాక్టివ్ రెస్పిరేషన్ తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే బాడీలో ఆక్సిజన్ తగ్గిపోయి మనకు మెలకు వస్తుంటుంది అనమాట. అంటే ఎప్పుడు ఇక మనం డీప్ స్లీప్లోకి వెళ్ళలేము. దానివల్ల ఏమవుతుందంటే పొద్దున్నే మనం వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేము, ఎప్పుడు నిద్ర వస్తున్నట్టు ఉంటుంది, ఎక్కడ కూర్చున్నా కూడా నిద్రపోవాలనిపిస్తుంటుంది అనమాట. ఎందుకంటే నైట్ డీప్ స్లీప్లో లేకపోతే మనకి డే అంతా డ్రౌజీగా ఉంటాం. దాంతోపాటు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువ స్లీపీ కండిషన్కి వెళ్ళి, ఎందుకంటే సిట్టింగ్ స్టేజ్లో డ్రైవ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి స్లీప్ వస్తుంటుంది అనమాట, ఎస్పెషల్లీ వితౌట్ డిస్టర్బెన్స్. సో ఇలాంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో యాప్నియాటిక్ స్నోరింగ్ అనేది వెరీ డేంజరస్ అండి. ఇది మన లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేస్తుంది. రొటీన్గా యూ కాంట్ పర్ఫార్మ్ యువర్ వర్క్, ఆఫీస్ వర్క్ కానీ, డ్రైవింగ్ కానీ, అదర్ థింగ్స్. దాంతోపాటు ఏమవుతుందంటే మన సిస్టమిక్ కండిషన్స్ మీద కూడా ప్రాబ్లం వస్తుంది అనమాట. ఎస్పెషల్లీ మన ఆక్సిజన్ తగ్గటం వల్ల ఏమవుతుందంటే హార్ట్ బ్లడ్ని ఎక్కువ పంపు చేయాల్సి వస్తుంది టు సప్లై ద ఆర్గన్స్, ఎస్పెషల్లీ బ్రెయిన్కి ఆక్సిజన్ని కరెక్ట్గా ఇవ్వటానికి. దాంతో ఏమవుతుందంటే హార్ట్ మీద లోడ్ పెరిగిపోయి కార్డియోమెగలీ, హార్ట్ సైజు పెరుగుతూ ఉంటుంది అనమాట, కార్డియోమెగలీ ప్రాబ్లం వస్తుంటుంది. దాంతోపాటు హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్ వస్తుంటుంది అనమాట. వీటితో పాటు ఈ స్నోరింగ్ ఉన్న వాళ్ళకి ఈ హైపోప్నియాతో పాటు స్ట్రోక్ అటాక్స్ రావడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ బ్లడ్ వెజల్ స్పాజం వల్ల కానీ, క్లాట్స్ వల్ల కానీ, హెమరేజెస్, అంటే ఇవన్నీ ఓదానుకోటి అనమాట. సపోజ్ మనం తీసుకున్నట్టయితే ఈ యాప్నియా ఉన్న వాళ్ళకి స్ట్రోక్ అటాక్స్ 60% ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కార్డియాక్ ప్రాబ్లమ్స్, బీపీ ప్రాబ్లమ్స్ కూడా 40% మోర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మనకి రొటీన్ లైఫ్, మన వర్కింగ్ కండిషన్స్, దాంతోపాటు సిస్టమిక్ ప్రాబ్లమ్స్ వచ్చి ఓవరాల్గా మన లైఫ్ని చాలా డిస్టర్బ్ చేస్తుందండి.